ఈ ఆదివారంలోపు ఈ వీడియో మీకు కనిపించిందా? అయితే ఇది యాదృచ్ఛికం కాదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం మీపై పడబోతుందనే సంకేతం కావచ్చు. ఎందుకంటే ఈ జూలై 19వ తారీఖు ఆదివారం రోజున స్కంద పంచమి రావడం ఎంతో విశేషం. ఆదివారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన ఈ రోజు ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతమైనది. ఈ రోజున గ్రహదోషాలు, నాగదోషం, సర్పదోషం, కుజదోషంతో బాధపడుతున్నవారు, వివాహం ఆలస్యం అవుతున్నవారు, సంతానం కోసం ఎదురుచూస్తున్నవారు, అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా చర్మ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తితో ప్రార్థించండి. వీలైతే సమీపంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అభిషేకం చేయించండి. ఎరుపు రంగు పుష్పాలను సమర్పించి స్వామివారి ఆశీర్వాదం పొందండి. ఆలయానికి వెళ్ళలేని వారు ఇంట్లోనే స్వామివారిని పూజించి పాలు పండ్లు నైవేద్యంగా సమర్పించండి. ఆ తరువాత ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ శక్తివంతమైన మంత్రాన్ని 108 సార్లు భక్తితో జపించండి. మంత్రం ఏమిటి అంటే ఓం శరవణ భవాయ నమః. ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. ఇలా చేయటం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృపతో మీరు కోరుకున్న పనులు త్వరగా నెరవేరుతాయి. జాతకంలోని దోషాల ప్రభావం తగ్గుతుంది. ఈ పవిత్రమైన సమాచారాన్ని ఇప్పుడే సేవ్ చేసుకోండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. కమెంట్ బాక్స్లో భక్తితో ఓం శరవణ భవ అని తప్పకుండా కమెంట్ చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో అయిపోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓం శరవణ భవాయ నమః.